గోంగూర పచ్చి రొయ్యల కూర నాకు చాలా చాలా ఇష్టం. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి నా స్టైల్‌లో చేసి చూడండి. వేడి వేడి అన్నంలో ఇది కలుపుకొని తింటే అబ్బబ్బా! సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా గోంగూర తీసుకోవాలి. నేనిక్కడ 3 కట్టలు తీసుకున్నాను. పెద్ద కట్టలుంటాయి కదా! అవే అనమాట. శుభ్రంగా ఒక 3 సార్లు కడిగి పెట్టుకోవాలి. కడిగిన తర్వాత నీటిలో ఒక 15 నిమిషాలు నానబెట్టారనుకోండి, ఇసుకంతా కిందకొచ్చేస్తుందనమాట. నానబెట్టాక పైనుంచి ఆకులన్నీ తీసేసుకోవాలి. అప్పుడే మీకు అస్సలు ఇసుక లేకుండా నీట్‌గా ఈ ఆకుల్ని కడిగి పెట్టుకోవచ్చు మీరు. ఇప్పుడు కడాయి తీసుకొని అందులోని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ గోంగూర ఆకులన్నీ వేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి. ముద్దగా అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం పైన ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మీరు ఫ్రై చేసుకోవాలి. ఇలా ముద్దగా అయిపోయింది కదండి. సో ఆకుగా ఉంటుంది కాబట్టి మీరు కావాలంటే మ్యాష్ చేసుకోవచ్చు. మిక్సీ జార్లో వేసుకుంటే మరీ పేస్ట్ లాగా అయిపోద్దండి. ఇలా మీరు మ్యాష్ చేసుకుంటే సరిపోతుంది. పప్పు గుద్దున్నా పప్పు గుత్తో కూడా మీరు మ్యాష్ చేసేసుకోవచ్చు అనమాట. ఇలాగైతే మరి పేస్ట్ లాగా అవ్వదు. ఇలా మ్యాష్ చేసిన తర్వాత ఇదంతా తీసుకొని వేరొక ప్లేట్లో వేసేసుకోండి. ఎందుకంటే ఇది క్యాస్ట్ ఐరన్ కాబట్టి కడాయిలో అలా ఉంచుకోకూడదు. అందుకే నేను తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు ఇంకో కడాయి తీసుకొని అందులోని ఒక 2-3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయలు 2 చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఉల్లిపాయలు వేశాక ఒక 2-3 పచ్చిమిరపకాయలు. మీరు కొంచెం కారం ఎక్కువ ఇష్టపడుతున్నారు అనుకోండి, పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకోవచ్చు. ఈ ఉల్లిపాయలు చక్కగా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. వేసాక ఒక 30 సెకండ్స్ వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోండి. ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చిదనం అంతా పోవాలన్నమాట. ఇప్పుడు రొయ్యలు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కిలో తీసుకున్నాను. రొయ్యలు వేసిన తర్వాత ఒక 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ అనేది రిలీజ్ అయిన వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మూత పెట్టుకొని ఒక 6-7 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. 7 నిమిషాల తర్వాత మూత పెంచేశాను. చూడండి వాటర్ ఎంత రిలీజ్ అయింది కదా. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోండి. అలాగే కారం వేసుకోవాలి. నేను ఇక్కడ 2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం, ఉప్పు అనేది మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. ఇలా మసాలాలన్నీ వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీరు ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఒకసారి కలుపుకొని గరం మసాలా వేసుకోవాలి. ఒక 1 టీ స్పూన్. ఈ గరం మసాలా నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసిందండి. ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేశాను. మీరు కావాలంటే చెక్ చేసుకోండి. నేను లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను. మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంట్లో చేసిన గరం మసాలా వేసుకుంటే ఇలా 1 టీ స్పూన్ వేసిన తర్వాత ఒకసారి కలుపుకొని ఇప్పుడు మనం పేస్ట్ చేసుకొని ఉంచుకున్నాం కదా గోంగూర పేస్ట్, అదంతా వేసేసుకోవాలి. వేసాక ఇదంతా బాగా కలిసిన వరకు లో ఫ్లేమ్లో అలా కలుపుకోవాలి అనమాట. కలిపిన తర్వాతే మీరు ఒక 1/2 కప్పు వాటర్ వేసుకోవాలి. మీరు కావాలంటే వాటర్ కొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నాకు గోంగూర రొయ్యలు అనేది కొంచెం థిక్గా ఉంటేనే ఇష్టము. అందుకే కొంచెం తక్కువ వాటర్ వేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసాక మూత పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ సపరేట్ అవ్వాలన్నమాట. సో ఇలా ఆయిల్ సపరేట్ అయిపోయింది కదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. అంతేనండి, రెడీ అయిపోయింది గోంగూర పచ్చి రొయ్యల కర్రీ. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. నాకైతే చాలా ఇష్టం. మీకు కూడా నాలాగే ఇష్టమైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి.